ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం కొత్త వరం ప్రకటించింది. చాలా కాలంగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా అమరావతి మీదుగా తాజా అలైన్మెంట్ కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఈ కారిడార్ లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమలోని అనంతపురం, బెంగళూరు కారిడార్ కు సైతం ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లకు రూట్ క్లియర్ అయింది. ఇక హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీన్ని అలైన్మెంట్ కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. ఇక కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాల మీదుగా బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ ట్రైన్ కారిడార్ ను అలైన్మెంట్లకు ప్రాథమికంగా ఆమోదం లభించింది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ కారిడార్ లోను హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఇక శంషాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ కోసం 839.5 కిలోమీటర్లు, 749.5 కిలోమీటర్లు, 744.57 కిలోమీటర్లతో 3 అలైన్మెంట్లను పరిశీలించి ఇందులో 744.6 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఇక ఈ కారిడార్లలో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కాపలి, నెల్లూరు, నాయుడుపేట, తాడా స్టేషన్లు ఉండనున్నాయి. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హై స్పీడ్ ట్రైన్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నర్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపుకు ఓ కారిడార్ నిర్మిస్తుండగా అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ నుంచి చెన్నై రైల్వే స్టేషన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. ఇక మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న బుల్లెట్ ట్రైన్ అంశానికి మార్గం సుగమం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.